శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా ఆస్ట్రాలజీని చూస్తూ మా వీడియోలు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, మీకు ఈ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మీ రాశిలోనే చంద్రుడితో కలిసిన కేతువుతో గురుదృష్టి ఉండడం వలన, చంద్రుడు ఉండడం వలన 9వ హౌస్లో ఆడు పాప అయ్యాడండి. 11, 12 ఆ తారీఖుల్లో ఉంటాడు. కేతువు మిక్కిలి బలవంతుడవుతాడు. బ్రహ్మాండంగా మంచి శుభఫలితాలే ఇస్తాడు. ఆరోగ్యప్రదంగా, ఆనందంగా, తృప్తిగా, ఎదురు వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంతో, జ్ఞాపకశక్తి ఎక్కువతోటి, స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన సంపాదనలో, స్థిరమైన కోరికలతోటి, స్థిరమైన పూజలతోటి మీరు ఉంటారు. డెఫినెట్గా ఉంటారు. అంతేకాకుండా ధనానికి ఎప్పుడు ఏమాత్రం ఇబ్బంది పడరు. అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా మీరు దానం ఇస్తూ ఉంటారు. డబ్బులు అద్భుతం. అంతేకాకుండా మీ కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. మీరంటే నేమ్ అండ్ ఫేమ్. మీ దాంట్లో చాలామంది పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కదండి, సంగీత సాధన పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి గాయకులకి మంచి ఫేమ్, నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి వాళ్ళకి. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది. మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. మాట తీరు అద్భుతం. అలాగే ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. మీకు మీ తమ్ముళ్ళని, మీ తోబుడులను కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ వాహన యోగం కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీరు ఎందుకంటే గొప్ప గొప్ప ఆలోచనలు ఆలోచిస్తుంటారు. మంచి మంచి ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. చాలామంది ఉన్నారు గొప్ప తెలివైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. చక్కటి కార్యరూపంలో దాల్చడం వల్ల 10 మందికి ఉపయోగపడే ఆలోచనలు మీలో ఉంటాయి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా మీ తల్లిగారికి ప్రేమ తక్కువగా ఉంటుంది. మీ తల్లిగారికి అంటే తల్లిగారి యొక్క ప్రేమ మీ మీద తక్కువగా ఉంటుంది. తక్కువగా అంటే ఏంటి లేదండి, కొద్దిగా ఆవిడికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంది. కాకపోతే ఏంటంటే మీరు చదువు విషయంలో మాత్రం కొద్దిగా అశ్రద్ధ చేయకండి. కష్టపడి చదవండి, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అంతే కదండి, మీరు వాహనాలు కొనుక్కోవాలన్నా, గృహాలు కొనుక్కోవాలన్నా కొద్దిగా ఆచితూచి కొనుక్కోండి. ఏదేమైనా పంచమ స్థానం పర్ఫెక్ట్గా బాగుంది. అంటే ఎంత బాగుందంటే పుత్ర సంతానయోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ప్రేమగా ఉంటారు. స్పోర్ట్స్ రంగంలో అద్భుతంగా రాణిస్తారు. కళారంగ నైపుణ్యం బ్రహ్మాండంగా మీకు ఉంది. సంగీతం, నృత్యము, సాహిత్యంలో బ్రహ్మాండంగా ఉంటారు. ఇవన్నీ కళారంగం, సినిమా రంగం అంటాం కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సప్తమ స్థానంలో 5 గ్రహాల కలయిక మంచిది కాదు. ఎందుకంటే రవిబుధుడు సప్తమ స్థానంలో మంచివాళ్లే. కానీ శుక్రుడితో కలిసినటువంటి శని, అలాగే రాహు అందులో ఉండడం వలన అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వరు. భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగడానికి అవకాశం ఉంది. మీ వ్యాపార అభివృద్ధి తక్కువగా ఉంటుంది. వ్యాపార విస్తరణ అది మీరు కొద్దిగా పోస్ట్పోన్ చేసుకోండి. ఏదేమైనా మీకు గురుబలం, భాగ్యస్థానంలో గురుబలం నిండుగా ఉంది. అంటే గురుడు బాగా మీకు యోగిస్తాడు. వేద పండితులకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం కదా వాళ్ళకి, డాక్టర్స్ భాగ్యస్థానం వాళ్ళకి, అలాగే బంగారము వెండి బిజినెస్ చేసే వాళ్ళకి, వస్త్ర వ్యాపారులకి, ఫుడ్ వాళ్ళకి, ఇలా చెప్పుకుంటే లేకపోతే చాలా ఉందండి. సో వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి. గురుడు ఉన్నతమైన విద్య రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు, విదేశ ప్రయాణాలు చేయడం, తెలుసు కదా, ఫారిన్ టూర్స్ అవకాశాలు ఎక్కువ. ఈ విధంగా చెప్పుకుంటే లేకపోతే చాలా ఉందండి. 10th హౌస్ బుధుడు మీకు 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. ఎవరికైనా చూడండి, 7th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్న, 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్న వాళ్ళు ఉన్న ఊరు నుంచి దూరంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కొంతమందికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 7వ ఇంటి వాడు 10వ ఇంట్లో ఉన్నా, 10వ ఇంటి వాడు 7వ ఇంట్లో ఉన్నా వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అంటే బహుశా
మీరు ట్రాన్స్ఫర్స్ అవ్వడమో, ఉద్యోగాలు రావడమో, ఉద్యోగ భద్రత, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మరింత భద్రత చాలా బాగుంది. 11వ భావంలో చంద్రుడితో కలిసిన కుజుడు. 11వ భావంలో చంద్రుడే మీకు పాపి, 11th హౌస్ వచ్చింది, లార్డ్షిప్ వచ్చింది కాబట్టి. కుజుడు నీచిలో ఉన్నాడు, అష్టమాధిపతి. ఇక్కడ ఏమైందంటే కుజచంద్రుల కలయిక చంద్రమంగళ యోగం ఏర్పడిపోయింది. అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎటువంటి చిన్న చిన్న లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు వాటి నుంచి దాటి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ. మీ లాభాలు బాగా సమృద్ధిగా ఉంటాయండి. భాగ్యస్థానంలో గురుడు ఉండడము, అలాగే లాభస్థానంలో చంద్రుడితో కలిసిన కుజుడు ఉండడం వలన ఈ వారం మొత్తం వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. మీ పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా వాహనాలు, ఆభరణాలు, చక్కటి వస్తువులు మీరు కొనుక్కుంటారు. ఈ విధంగా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వలన, అలాగే శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణము, శ్రీరామచంద్రుడి యొక్క సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వలన, భద్రాద్రి శ్రీరాముడు ఉన్నాడు కదండి మనందరికీ, ఆయన పూజలు. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం, 12వ తారీఖు పౌర్ణమి. అద్భుతంగా ఉన్నాయండి ఈ రోజులన్నీ కూడా. సో మనం ఎంత పూజించుకుంటే శ్రీరామచంద్రుని అన్ని కష్టాల నుంచి మనం బయటపడిపోతాం. కష్టాల నుంచి బయటపడేసేవారు ఎవరయ్యా అంటే ఒక్క శ్రీరామచంద్రుడే. సో శ్రీరామచంద్రుని కొలుద్దాం, ఆయన యొక్క ఆశీస్సులకి మనం కృతార్థులు అవుదాం. మనకి ఉగాది తర్వాత మొట్టమొదటి వచ్చే పండుగ శ్రీరామనవమి అండి. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు. నేను ఆ ఏరియాలో కూడా నేను చేశాను. 34 సంవత్సరాలు అక్కడే ఉన్నాను నేను. కొత్తగూడెంలో చేసినప్పుడు భద్రాచలం వెళ్తూ ఉండేవాళ్ళం. సరే, అది పక్కకు పెడితే శ్రీరామచంద్రుడు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన్ని ఎవరు వచ్చినా శ్రీరామచంద్రుడి దర్శనం చేయించేవాడిని. ఆ పక్కకు పెడితే మనకి ఉగాది ఈ నెల 30వ తారీఖు వస్తుంది. దాని తర్వాత వచ్చే మొట్టమొదటి పండగ 6వ తారీఖుని మనం చేసుకునేది ఆంధ్ర తెలంగాణలలో అన్ని రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా మన ఇండియాలో కూడా చేసుకునేది అద్భుతమైన పండగ శ్రీరామనవమి. ఫస్ట్ పండగ అదే. సో ఆ రోజుని తెల్లవారుజామున లేచి తలంటే స్నానం చేసుకొని శ్రీరామచంద్రుడి యొక్క దర్శనము చేసుకుని ఇంట్లో శ్రీరామచంద్రుడి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటూ, అలాగే పానకము, వడపప్పు నైవేద్యం పెట్టడం అది ఇంపార్టెంట్ అండి. పానకం, వడపప్పు ఎవరైతే నైవేద్యం శ్రీరామచంద్రుడికి పెడతారో వాళ్ళ భార్యాభర్తలు అనురాగం, ఆప్యాయత అలా పెనవేసుకుని ఉంటారని మా పెద్దలు నాకు చెప్పారు. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడికి ఆ రోజు మనం శుభ్రంగా చక్కగా నీట్గా స్వామివారి యొక్క దర్శనం గుళ్ళకెళ్ళి చేసుకుందాం. 12 గంటలకి మంచి ముహూర్తం, అభిజిత్ లగ్నంలో మనకి కళ్యాణం జరుగుతుంది కదా, ఆ రోజు కళ్యాణం కూడా చూద్దాం. భద్రాద్రి కళ్యాణం. సో మన ఇంట్లో కూడా కళ్యాణం, మన శ్రీరామచంద్రుడిని తెల్లవారుజామున లేచి శ్రీరామచంద్రుడికి పూజ చేసుకోవడము, పిండి వంటల నైవేద్యం పెడతాం మనం. కొబ్బరికాయ కొట్టడం వలన మన దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటారు, మన కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు. కొబ్బరికాయ కొట్టడము, పానకం, వడపప్పు నైవేద్యం పెట్టడము, అంతేకాకుండా శ్రీరామచంద్రుడికి మంచి మంచి అన్నీ అంటే రకరకాలమైన పిండి వంటలు చేసుకుని నైవేద్యం పెట్టడము చేస్తామండి, చెయ్యాలి. అంతేకాకుండా పానకము, వడపప్పు అందరికీ పంచిపెట్టడము, చల్లని పానీయాలు కూడా మనం దానం ఇవ్వడము. ఇది ఎండాకాలం కాబట్టి 12 గంటలకి మనకి అద్భుతమైన కళ్యాణం శ్రీరామచంద్రుడు భద్రాద్రి కళ్యాణం. నాకు బాగా ఇష్టమైన భద్రాద్రి కళ్యాణం జరుగుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి, అంటే కష్టాలు, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మనల్ని కాపాడే భగవంతుడు ఉన్నాడే ఎవరయ్యా అంటే ఒక్క శ్రీరామచంద్రుడేనండి. అద్భుతం. ఆయన కళ్యాణం చేయించుకుందాం. వీలుంటే భద్రాచలం లేకపోతే మన దగ్గర ఉన్న గుళ్ళలో దర్శనాలు చేసుకుందాం. సో కళ్యాణం రోజుని మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనం శ్రీరామచంద్రుడికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తాం. ఎంత అద్భుతం చూసారా, పట్టు వస్త్రాలు సమర్పించడము, కళ్యాణం మన టీవీల్లో కూడా చూడడం మనకు అదృష్టము. అలా చూడడం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు ఎవరంటే పరిహారం అయిపోతూ ఉంటాయి. అమ్మవారి యొక్క సీతమ్మవారు దర్శనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు, తర్వాత రోజు అలా చేసుకుంటూ ఉంటాం. అదే రోజుని మనం మన ఇళ్లలోనే సాయంత్రాలు ఈవినింగ్ టైమ్స్లో కొత్త బట్టలు ధరిస్తాం. ఈవినింగ్ టైం అయినా పొద్దున పూట కూడా కొత్త బట్టలు ధరించడం, మనం చేసుకున్నటువంటి ఈ పిండి వంటలు నలుగురికి పంచిపెట్టడం, ఇలా సుఖ సంతోషాలతో అద్భుతంగా చేసుకుంటామండి. ఈ ఆంధ్ర తెలంగాణలోనూ మరింత విశేషంగా మనం శ్రీరామచంద్రుడిని చాలా బాగా కొలుస్తాం, పండగలు చేసుకుంటాం. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం అద్భుతం, మహా అద్భుతం. ఆయన యొక్క కళ్యాణం కూడా చేసుకుంటూ ఉంటాం. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది.
ఆయన కళ్యాణం చేసుకోవడం వల్ల శ్రీరామచంద్రుడు అండి ఎక్కడున్నా రామ 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 అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గరుండి కాపాడుతాడు. ఆయనకంటే ముందర ఆంజనేయ స్వామి వచ్చేస్తాడు మన దగ్గరికి, మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. సో అలాగ చేయడం వల్ల మనం అద్భుతమైన ఫలితాలు పొందామండి. అంతేకాకుండా 12వ తారీఖున పౌర్ణమి కూడా వస్తుంది. ఎంత అద్భుతం అండి. అంటే 6వ తారీఖున అంటే ఫస్ట్ పండగ శ్రీరామచంద్ర నవమి. సో 6వ తారీఖునేమో భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణం, 12వ తారీఖేమో ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం. అదే రోజు పౌర్ణమి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం ఎంత అద్భుతంగా ఉందండి. సో 12 రాసుల వాళ్ళు, నేను చెప్పదగ్గ చిన్న విన్నపం ఏంటంటే 12 రాసుల వాళ్ళు, అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాం. శ్రీరామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రులవుదాం. ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రీరామనవమి వచ్చేంత వరకు కూడా ఆయన యొక్క ఆశీస్సులు మనకి తోడుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుని ఆ శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేద్దాం. దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ మన తృప్తి, మన యొక్క తహాద కొద్దీ అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, పానీయం అంటే నీళ్లు, మంచి నీళ్లు, చల్లటి నీళ్లు అలా దానం చేయడం వల్ల మన తర్వాత తరాల వాళ్ళు కూడా మంచి లోకాల్లో ఉంటారని మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం. సో ఈ విధంగా శ్రీరామనవమి మీ అందరికీ శుభాలు చేకూరాలని, ఈ శ్రీరామనవమి నుంచి వచ్చే శ్రీరామనవమి వరకు కూడా శుభాలు చేకూరాలని, ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు నిండుగా మీకు ఉండాలని, నిండు 100 ఏళ్ళు మీరు బతకాలని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.